అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబడే ప్రతి ఒక్కళ్ళకి ప్రజలకు మంచి చేయడం అంటే ప్రజాధనాన్ని వెచ్చించి స్వంత పేరుపై పథకాలు పెట్టి ప్రజలను సోమవారం చేయటం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. మీ పేరు మీద పథకాలు పెట్టుకొని సొంతంగా పరిపాలన చేసుకుంటూ ప్రజలను సోమవారం చేయటం మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకొని మీరు ఇచ్చిన అధికారాన్ని 5 ఏళ్లకేనని తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందని సరిగా నడుచుకోవలసిన నాయకులు జీవితకాలం మన పరిపాలన ఏ విధంగా ఉంటుంది, మనం ఇలాగే చేయాలి అని అనుకుంటే రాష్ట్ర ప్రజలు ఇలాగే వ్యవహరిస్తే ఇలాంటి గుణపాఠాలు చెప్తారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు జీవితకాలం పరిపాలన ఇదే విధంగా ఉంటుందంటే ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్ర ప్రజలు కూడా ఇలాంటి గుణపాఠాలు చెప్తారని ఒకసారి మీ పరిపాలన గురించి మీ గురించి ఒకసారి తెలుసుకోండి. మన రాష్ట్రంలో మనం చేసిన పనితనం గురించి, మన పరిపాలన గురించి, ఇలాంటి పరిపాలన ఎప్పుడు చేయకూడదు, ఇక నుంచైనా తెలుసుకోవాలి, ఇక్కడి నుంచైనా సరైన మార్గంలో నడవాలి, ఇలాంటి పరిపాలన చేయకూడదు ఎప్పటికీ, ఇక నుంచైనా బాగా తెలుసుకోవాల్సిందిగా మనం ఇటువంటి దుర్మార్గాలకి, ఆరాచకాలకి రాష్ట్ర ప్రజలు మోసం చేసినందుకు మనకు సరైన గుణపాఠం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు అని ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజల దగ్గరికి 5 సంవత్సరాలకి వెళ్ళవలసి వస్తుంది. మన జీవితకాలం ఇటువంటి పరిపాలన లేదు కదా. మనం అనుకున్న పనితీరంతా మన జీవితకాలం ఇదే పరిపాలన ఇచ్చినట్టు మనం వ్యవహరించాము. మళ్ళీ 5 సంవత్సరాలకే రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఇటువంటి మన పిచ్చి ఆలోచనలు పడి మన పరిపాలన ఈ విధంగా చేసుకున్నాము. ఇది సరైన మార్గం కూడా కాదు. ఇక నుంచైనా సరైన మార్గంకి వెళ్ళి అందరికీ మన తెలివితేటలు తెచ్చుకొని ఇప్పటికైనా కొంచెం ఆలోచించుకోండి, బుర్రపెట్టి ఆలోచించుకొని ఇస్తారని రాష్ట్ర ప్రజలకు, శ్రేయబుల్స్ ప్రతి ఒక్కళ్ళకి ఈ వైసీపీ పరిపాలకులు ఇలాంటి మోసపుగుంటి పరిపాలన ఎప్పుడు చేయకూడదు. చాలా మోసం పోయా మనము అని తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన రాష్ట్రంలో కూడా రేపు 12వ తేదీ ప్రమాణ స్వీకారం. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రాయపూడి అమరావతి దగ్గర, అక్కడే మన రాష్ట్రం రాజధాని కాబట్టి ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళవలసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళండి, ఆదరించండి, చెప్పే మాటలు వినండి. అన్ని సౌకర్యాలు అనుగుణంగానే ఉంటాయి ప్రజలకి అని తెలియపరుస్తూ, మీరు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇండ్లు చేరుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి మన ప్రమాణ స్వీకారానికి వెళ్ళే ప్రతి ఒక్క నాయకులకి, ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.